Welcome to our channel Competitive Universe 46. Today our question is the ratio of ages of two persons is 5:9 and the age of one of them is greater than the other by 40 years. The sum of their ages in year is. తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. ఇద్దరు వ్యక్తుల వయస్సుల నిష్పత్తి 5:9. అందులో ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే 40 సంవత్సరాలు ఎక్కువ అయినా వారి వయసుల మొత్తం ఎంత? చాలా మంది విద్యార్థులు ఈ క్వశ్చన్ చదవంగానే ఎక్స్ అనుకుని 5x అనుకుని 9x అనుకుని చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సింపుల్ వేలో అటాక్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు స్టేట్మెంట్ 1లో ఏం చెప్పాడు ఫ్రెండ్స్? ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9 అండ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బై 40 years. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రేషియో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. అది ఎంత అంటే మనకు 5:9. నెక్స్ట్ ఏం చెప్పాడు? అండ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్ బై 40 years. ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే ఇదే ఫ్రెండ్స్. అంటే ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే 40 సంవత్సరాలు ఎక్కువ. అంటే ఈ 5కి 9కి మధ్య గ్యాప్ ఎగ్జాక్ట్గా 4 parts ఫ్రెండ్స్. అంటే ఈ 4 అనేది మనకు 40 yearsకి ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే అన్నాడు కాబట్టి ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే 40 years ఎక్కువ. అంటే 4 parts అనేది 40 అయితే 1 part మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 4 1s are 4 10s are అంటే 1 part మనకు 10 years వస్తుంది ఫ్రెండ్స్. అయితే వాడేం కనుక్కోమన్నాడు? ది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ వారి వయస్సుల మొత్తం అన్నాడు. ఇక్కడ వారి వయస్సుల మధ్య నిష్పత్తి 5:9 కదా ఫ్రెండ్స్. వారి యొక్క సమ్ అంటే వారి వయస్సుల సమ్ అంటే 5 + 9 ఎంత ఫ్రెండ్స్? 14 parts ఎంత? 1 part 10 years అయితే 14 parts ఎంత ఫ్రెండ్స్? అప్పుడు మనకు ఆన్సర్ 14. 1 part 10 years కాబట్టి 14 × 10 = 140 years. ఫైనల్గా మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ వే చూద్దాం ఫ్రెండ్స్. ఇంత ప్రాసెస్ కూడా ఈ క్వశ్చన్కి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ మొత్తంలో ఒక్క కీవర్డ్ని మనం పట్టుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తంలో మనకు కీవర్డ్ ఎక్కడుందో చూడండి ఫ్రెండ్స్. సమ్ ఫ్రెండ్స్. సమ్ అంటే వాడి వయసుల మొత్తము ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు వాడి ఇద్దరు వ్యక్తుల మధ్య వయసుల నిష్పత్తి 5:9 అన్నాడు ఫ్రెండ్స్. వారి వయసుల మొత్తం అన్నాడు. అంటే ఇక్కడ మనం 5ని 9 యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 5 + 9 ఎంత ఫ్రెండ్స్? 14. వీ కెన్ చెక్ ద 14 మల్టిపుల్ ఆఫ్ ది గివెన్ 4 ఆప్షన్స్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 14 యొక్క మల్టిపుల్ చూస్తే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ వారి వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు 5:9. వారి సమ్ కనుక్కోమన్నాడు. వారి వయసులో మొత్తం 5 + 9 ఎంత ఫ్రెండ్స్? 14. వీ కెన్ చెక్ ద 14 మల్టిపుల్. ఏ కానీ బిని సిని డిని ఈ 4 ఆప్షన్లో చెక్ చేసినట్లయితే ఒక 140 మాత్రమే మనకు 14 యొక్క మల్టిపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా డైరెక్ట్గా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. మీ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్.